కుమారుడి హత్యతో కడుపు మండి ఎన్నికల బరిలోకి దిగిన ఓ దినసరి కూలి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థిపై విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు. ఈ విజయం ఛత్తీస్గఢ్లో పెను సంచలనం సృష్టించింది. ఓ రోజువారీ కూలి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థిపై పోటీ చేసినప్పుడు అసలు డిపాజిట్ అయినా వస్తుందా అని ఎగతాళి చేశారు. కానీ అనూహ్యంగా భారీ మెజారిటీ సాధించి కామన్ మ్యాన్ పవర్ చూపించాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి? అసలు ఎన్నికల్లో ఎందుకు నిలబడ్డారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఛత్తీస్గఢ్ కు చెందిన ఈశ్వర్ సాహు ఓ దినసర కూలి. సాహు పనికి వెళ్తేనే వాళ్ళింట్లో పూట గడిచేది. ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. అయితే ఏప్రిల్ 2023లో సాజా అసెంబ్లీ నియోజకవర్గంలోని బీరాన్పూర్ గ్రామంలో మతపరమైన అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో మొత్తం 3 చనిపోయారు. ఇందులో ఈశ్వర్ సాహు కుమారుడు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు. సాహు కుమారుడిపై కొందరు మూకుమ్మడిగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తన కుమారుడు మృతి చెందటాన్ని ఈశ్వర్ సాహు జీర్ణించుకోలేకపోయారు. కుమారుడి హత్యతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈశ్వర్ ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ కేసులో దోషులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని భాజపా కూడా ఆరోపించింది. ఈ టైంలోనే ఎన్నికలు వచ్చాయి. కుమారుడి హత్యతో రగిలిపోతున్న ఈశ్వర్ సాహును భారతీయ జనతా పార్టీ సాజా అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ దిగ్గజం 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబే సాజా బరిలోకి దిగారు. ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు 5,527 ఓట్ల మెజారిటీతో గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఓ సామాన్యుడు ఎమ్మెల్యేగా ఎన్నికవటంతో ఇది కదా విక్టరీ అంటే అని ప్రజలు పొగుడుతున్నారు. ఇక ఆ రాష్ట్ర మీడియాలో పెద్ద స్టార్ అయిపోయారు సాహు. సాహు విజయం కమలం పార్టీలో జోష్ నింపినట్టు అయింది. కాంగ్రెస్ సర్కారు బాధితుడు అయిన ఓ కూలీని తెర మీదకు తీసుకురావడమేంటి? ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమేంటి? 7 సార్లు ఎమ్మెల్యే అయిన అభ్యర్థిని ఆయన ఓడించటమేంటి అంటూ చర్చ మొదలైంది. బీజేపీ ప్లాన్ చేస్తే హిట్ అవ్వాల్సిందే అంటూ మీమ్స్ సైతం వైరల్ అవుతున్నాయి. అక్కడ సామాన్యుడికి కడుపు మండితే దెబ్బ ఎలా ఉంటుందో సాహు ద్వారా ప్రజలు కాంగ్రెస్ కు రుచి చూపించారని ప్రచారం సాగుతోంది.